ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా అమేజింగ్‌గా ఉంటది. సినిమాటిక్ లుక్ అయితే ఉంటది. ఈ యానిమేషన్ కానీ సూపర్ ఉంటది. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో చేశానని ఇన్నర్ ఫీలింగ్ వచ్చింది. ఒకసారి చూద్దాం. నచ్చితే చేసుకోండి. డీటెయిల్‌గా ట్యుటోరియల్ కూడా చూడండి ఒకసారి. డెమో చూద్దాం ఈ వీడియో ఎలా ఉందో. రోలెక్స్ వాడి పేరు టిల్లీ. వీడియో అయితే చూశారు కదా! నిజంగా చెప్పాలంటే నాకు చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో చేశానని నాకే అనిపించింది. ఓకే. ఆ లుక్ అనిపించింది నాకు. నేను రెగ్యులర్ చేసే వీడియో నాకైతే డెఫినెట్‌లీ నచ్చుతుంది. నచ్చలేదని కాదు. ఒక సినిమాటిక్ లుక్ వీడియో వచ్చిందని అనిపించింది నాకు. ఎందుకంటే సినిమాటిక్ వీడియోస్ అనేది చేస్తుంటాం కానీ తెలుస్తది ఆటోమేటిక్‌గా ఒక వీడియోలో ఎలా ఉంటదనేది. ఓకే. ఈ వీడియో డీటెయిల్‌గా చూడండి. మీకు అన్నీ డీటెయిల్‌గా చెప్పేస్తాను. చాలా అమేజింగ్‌గా ఉంటది. మీకు పెద్ద కష్టమైతే ఉండదు. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి సంబంధించింది కొన్ని నేను చెప్తాను. ప్రాజెక్ట్ ఇచ్చాను, సీసీ ఎఫెక్ట్ ఇచ్చాను. కానీ మీరు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేస్తేనే సరిపోదు. ఇందులో మాన్యువల్‌గా అన్నీ సెట్ చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే దీంట్లో నేను మీకు అన్నీ చెప్తాను కాబట్టి వీడియో లాస్ట్‌కి చూడండి. ఎందుకంటే ఇది మొత్తం నల్ యానిమేషన్ బేస్ మీదనే ఉంటది కాబట్టి 100% చూడాలి మీరు. నో డౌట్ ఇది. చూడకపోతే అసలు రాదు ఇది. కాబట్టి చూడండి. ఫస్ట్ అయితే ఒక ఫాంట్ ఇచ్చాను. అది డిస్క్రిప్షన్‌లో ఉంది. అలర్ట్ మోషన్‌లో యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే మన ఇన్‌స్టా మెయిన్ ఐడీలో హైలైట్ చెక్ చేయండి. అక్కడ వీడియో పెట్టాను. ఎందుకంటే మళ్ళీ చెప్పాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఈ వీడియోకి మళ్ళీ టైం ఎక్కువ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్ని ఓపెన్ చేద్దాం. ఓకే. ఓపెన్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నాను ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే ఇలాగైతే ఉంటుంది. స్టార్టింగ్‌లో ఆల్రెడీ డైలాగ్ ఉంటది. అది వదిలేసేయండి. అది మనకు అంతే కావాలి. కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ ఢిల్లీ అనే ఒక టైటిల్ వస్తది. దీని రైట్ సైడ్‌లో మనకు ఒక ఫోటో యాడ్ చేయాలి. ఓకే. దీనికోసం కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఒక ఫోటో తీసుకుంటా. ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో తీసుకున్న తర్వాత ఈ ఫోటో ఇక్కడ మనకైతే సెట్ అయ్యింది. ఫస్ట్ ఈ ఫోటోని ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం. కానీ ఈ యానిమేషన్‌కి అసలు సెట్ కావడం లేదు. ఈ నల్‌కి మనం లింక్ చేయాలి దీన్ని ఫస్టు. పైన ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుందా డిలీట్ పక్కన దీన్ని సెలెక్ట్ చేసి పైన నల్ 1 అని ఉంటది. కింద కూడా ఒకటి ఉంటది. దాన్ని వదిలేసేయండి. కిందది అవసరం లేదు మనకు. పైనది మాత్రమే ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేస్తే దీనికి యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు ఆ ఫోటో అనేది బ్యాక్ సైడ్‌లో ఉంది. ఓకేనా? ఈ టెక్స్ట్ బ్యాక్ సైడ్‌లో ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్‌లోకి వెళ్ళండి. ఇక్కడ XYZ అని ఉంటుంది. జెడ్‌ని సెలెక్ట్ చేసి ఇలా అయితే మీరైతే కొంచెం మీ ఫింగర్ తోటి ఇలాగైతే అంటే ఫ్రంట్‌లో తీసుకురండి. ఓకేనా? అంటే ఆ డెప్త్ వాల్యూ అనేది కొంచెం తక్కువ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఇంతకుముందు ఉన్నది వాల్యూ అనేది ఎక్కువ ఉంది. 8400 ఉండే ఇప్పుడు 8033 పెట్టాను. సెట్ అయింది. ఇప్పుడు కొంచెం జూమ్ చేస్తున్నా. జూమ్ చేసి ఒక సైడ్ పెడుతున్నాను. ఓకే. బాగా సెట్ అయింది. బాగా అనిపిస్తుంది. చూడండి ఇప్పుడు యానిమేషన్ చూడండి. సూపర్ ఉంది. ఓకే. దీనికి మంచి లుక్ రావాలంటే బ్లాక్ అండ్ వైట్‌లో పెట్టండి. వైట్ కలర్‌లో వద్దు. బ్లాక్ అండ్ వైట్‌లో పెట్టాలి. సినిమాటిక్ లుక్ రావాలంటే దానికోసం కలర్ అండ్ లైటింగ్‌లోకి వెళ్ళి ఇక్కడ సాచురేషన్, వైబ్రేషన్ ఉంటది. స్టార్టర్ సెట్టింగ్ తోటి యాడ్ చేసి ఈ సాచురేషన్‌ని మైనస్ చేసుకోండి. ఇక్కడ చూడండి సూపర్ లుక్ ఉంటది. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ మనకు ఇంకో ఫోటో కూడా కావాలి. ఓకేనా? దానికోసం మళ్ళీ కింద ప్లస్ సెకండ్ ఇంకో ఫోటో తీసుకుంటా. ఈ ఫోటో తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి నల్‌ని సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి దీనైతే మళ్ళీ ఇంతకుముందు చేసినట్టే చేస్తా సేమ్. ఓకే. దీన్ని కూడా మనం ఇక్కడ పెట్టుకుందాం. ఓకే. దీన్ని కూడా సాచురేషన్, వైబ్రేషన్‌లోకి వెళ్దాం. ఫస్ట్ దీన్ని ఎండింగ్ వరకు జరిపేసి లేకపోతే దాన్ని సాచురేషన్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. సెట్ అయిపోయింది. చూడండి ఇలా. మళ్ళీ సేమ్ ఇంకో ఫోటో. అది కూడా పీఎన్‌జీగానే ఉండాలి. దీన్ని ఎండింగ్ వరకు జరిపేసి ఓకే. మళ్ళీ ఏం చేద్దామంటే ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి నల్‌ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఇది కూడా కనిపిస్తలేదు కాబట్టి మళ్ళీ దీనైతే ఈ సైడ్ జరుపుకోండి. ఓకే. మళ్ళీ ఇక్కడ పెట్టుకోవచ్చు. దీన్ని మళ్ళీ ఆ ఎఫెక్ట్ పేస్ట్ చేద్దాం. సెట్ అయింది. ఇలా ఓకే. మొత్తం ఈ వీడియోకి 6 ఫోటోస్ వస్తది. ఆ 6 ఫోటోస్ 3 ఫోటోస్ యాడ్ చేసినా మిగతా 3 ఫోటోస్ మీరు యాడ్ చేసుకుంటారని అర్థమవుతుంది. ఇంకోటి బ్యాక్ సైడ్‌లో కొన్ని టైటిల్స్ ఉన్నాయి. అవి నాకు నచ్చినట్టు మాత్రమే పెట్టాను. అది మూవీ టైటిలే ఉంటది. కొన్ని నేమ్స్ కూడా ఉన్నాయి. అది చూసి యాడ్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అసలు అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్, బ్రాడ్‌కాస్ట్ ఛానల్ ఉన్నాయి. చెక్ చేసుకోండి.